వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఓబీసీ సమస్యలపైన ఆగస్టు 18, 19 జరగబోయే చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి పట్టణ కేంద్రంలో విద్యార్థులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేసి అభివాదం చేశారు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగోర్ల మోదీ రామ్దేవ్. మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సమస్యల పరిష్కారం కోసం జాతీయ సెమినార్ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి తరలి రావాలని అన్నారు. ఈ సమావేశంలో సంపత్, మంజుల, శిరీష గౌడ్, ఉమారెడ్డి, స్నేహ, రమాదేవి, ఉదయ్, మానస, శ్రీ, ప్రత్యూష, విఘ్నేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సమస్యలపై మరి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మరి అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించాలని, రిజర్వేషన్ ప్రకారంగా న్యాయమూర్తులను నియమించాలని, అలాగే మరి ప్రమోషన్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, మరి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్ను మరి వెంటనే విడుదల చేయాలని చెప్పి విద్యార్థి సమస్యలపైన, అలాగే మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మరి ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగింది. ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది హాజరై మరి సమస్యల పరిష్కారానికని పెద్ద ఎత్తున ఢిల్లీ తరలి రావాలని చెప్పి, విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతోటి రాస్తారోకలు చేసి ప్రభుత్వాన్ని అట్టుడికిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ భాగస్వామ్యం పన్నులు కట్టేది మేము, కాంట్రాక్టర్ బిల్లులు చెల్లిస్తారు. ఒకటి పన్నులు కడితే ఇంకొకటి బిల్లులు చెల్లిస్తారా? ఇలా కాంట్రాక్టర్లకేమో బిల్లులు చెల్లిస్తారు వేలాది కోట్ల రూపాయలు. మిషన్ భగీరథ, మిషన్ కాకతే లక్షల కోట్లు ఉంటాయి, కానీ నా విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఒక 8,000 కోట్లు అన్నట్టున్నాం. ఈ రెండు సంవత్సరాలలో సుమారుగా 6 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే అందులో 6 రూపాయలు గిట్ల విద్యార్థుల కోసం కేటాయించలేదంటే ఇంతకన్నా సిగ్గుమలిన ప్రభుత్వం, ఇంతకన్నా అసమర్థత ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం విద్యాశాఖ మంత్రి లేడు, కానీ మద్యానికి మంత్రి ఉండే, రోజు మందెంత తాగిరని లెక్కలు చూపుతున్నారు, కానీ మరి విద్యార్థులకు మాత్రం విద్యాశాఖ మంత్రి లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి ఈ గుడ్డి ప్రభుత్వాన్ని జనాలు రాళ్ళ తీసుకొని కొట్టిన పాపం కలిగినటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. ఇలా ఎంతోమంది అబాయకులు ఇదే భువనగిరిలో భవ్య వైష్ణవ్ అని చెప్పి, మనోహర్ అని చెప్పి మరి సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేక చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలా మీ పిల్లలేమో విదేశాల్లో పోయి చదువుకుంటే మా పేద విద్యార్థులు మాత్రం చదువుకుందామంటే సరైన వసతులు లేవు. ఇంకోటి మీకేమో ఇక్కడేమో ఫ్రీ బస్ పెట్టిన, మీరేమో పీకొచ్చిరని చెప్పి 6 కోట్ల కారు పెట్టి తిరుగుతానికేమో మీ కార్లు ఉంటాయి. హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి వస్తానికి హెలికాప్టర్ తిరుగుతారు. ఒక రోజు హెలికాప్టర్కి సుమారు 20 లక్షలు ఖర్చు పెడతారు. అదే 20 లక్షలు వేచిస్తే ఇలా సుమారుగా ఇలా సంక్షేమ హాస్టల్కి ఇలా భువనగిరిలో సొంత బిల్డింగ్ వచ్చు. ఇలా ముఖ్యమంత్రి గారి ప్రతిక్షణం ఢిల్లీకి పోతానికి ప్రతిసారి పోయినప్పుడల్లా స్పెషల్ ఫ్లైట్ తోటి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటికీ 55 సార్లు పోతుంది. సుమారు ఒక 200-300 ఖర్చు పెట్టిన అదే 200-300 కోట్లు కనుక నా విద్యార్థులకు కేటాయించుంటే ఇలా ఎంతోమంది ఐఏఎస్ లైఫ్ అయ్యేటటువంటి ఇలా ఈ రాష్ట్రంలో ఉండు. ఇలా ఏ విధంగా మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలా రాష్ట్రంలో ఎన్నో ఖాళీ ఉన్నాయి. గ్రూప్ 1 సుమారుగా 2,000 ఖాళీ ఉన్నాయి. గ్రూప్ 2 మినిమం ఒక 5,000 ఖాళీ ఉన్నాయి. మెజిస్ట్రేట్ పెరిగింది, జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, గ్రామ పంచాయతీలు పెరిగినాయి. సుమారు 134